వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రతి ధాన్యం కొనుగోలు చేయాలి. మూసాపేట మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కొంటేనే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని మాత్రమే కొంటాం. మిగతా మొత్తం మేము కొనమని రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ లో తీర్మానించడం వల్ల రైతన్నల పక్షాన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మూసాపేట మండల పార్టీ అధ్యక్షుడు బి లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలు కొనుగోలు విషయంలో విఫలమైన అసమర్థ సీఎం రేవంత్ అని వెంటనే రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను, విద్యార్థులను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకువచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అలవి కాని హామీలను ఇచ్చిన రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత రైతన్నను నిండా ముంచి రైతు డిక్లరేషన్ కు ఉరివేశారని ధ్వజమెత్తారు. రైతులకు కూలీలు ఇస్తానన్న 12,000 రూపాయలు గాని కౌలు రైతులకు ఇస్తానన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానని రైతులను మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంపై నెట్టకుండా రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనాల్సిందేనని, లేని పక్షంలో రైతులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, శివరాములు, సర్పంచ్ రవీందర్, మధుసూదన్ యాదవ్, నరసింహులు గౌడ్, అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, తిరుపతయ్య, యాదయ్య, నారాయణ, కృష్ణయ్య, నరసింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రైతాంగంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ మొన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నైతే వడ్లు కొంటుందో అన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మిగతావి ఏ దళారులన్నా కొనండి కానీ మా నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదనే మాట మంత్రివర్గంలో ఏదైతే తీర్మానించినారో దానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు 23 నుంచి చూస్తే ఓ రైతాంగంపై కక్ష కట్టినట్టుగానే ప్రవర్తిస్తూ ఉంది. ఎందుకు అనంటే మనం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు. అందులో ఒక ఎన్టీ రామారావుని, చంద్రబాబుని తీసేస్తే కేసీఆర్ కన్నా ముందు 13 మంది ముఖ్యమంత్రులు పనిచేసింటారు. 13 మంది ముఖ్యమంత్రులలో కూడా ఏ ఒక్కరు కూడా రైతుల పక్షాన రైతు ప్రభుత్వంగా వ్యవహరించిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఎందుకు అనంటే కేసీఆర్ కన్నా ముందు ఎవరు కూడా వరి కొనుగోలుని రైతు వద్దకు వచ్చి కొన్నోళ్ళు ఎవరు లేరు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. రైతు బంధు లాంటి ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. రైతు బీమా లాంటి ఒక రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా గత 13 మంది ముఖ్యమంత్రులలో ఎవరు కూడా లేరు. అంటే అలాంటిది రైతు ఆత్మహత్యలు గతంలో చూస్తే భారతదేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం ఆంధ్రప్రదేశ్కు ఉండే. మొట్టమొదలుగా మహారాష్ట్ర ఉంటే 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల్లో ఉండే గత 2014 కన్నా ముందు. అలాంటిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతు దాదాపు రాష్ట్రంలో 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఈ 80% పబ్లిక్ బాగుపడితేనే కానీ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, బంగారు తెలంగాణ అవుతుందనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన మొట్టమొదలుగా రైతుకు పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు ఆత్మహత్యలు ఆగిపోవాలి, రైతు రాజు కావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రైతుకి ఎలా మేలు చేస్తే బాగుంటుందని ఒక్కొక్కటిగా ఆయన చేస్తూ వచ్చాడు. మనం గత 10 సంవత్సరాలు ఒక్కసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే రైతుకు కావాల్సింది మనదంతా కూడా బోర్లు, బావులతో వ్యవసాయం చేస్తాం. వాళ్ళకి 24 గంటల కరెంటు కావాలి, కరెంటు కూడా నాణ్యంగా ఉండాలి. ఈరోజు సబ్ స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ బలోపేతం చేసి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు అందించి దాంతోపాటు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచి ఎల్లకాలం కూడా అంటే ఎప్పుడు కూడా అవి సరిపోయేటంత రైతులకు సరిపోయేటంత ఎరువులు కానీ, యూరియా నిల్వలు కానీ అన్నిటినీ సకాలంలో అందుబాటులో ఉంచి అదేవిధంగా ఇవన్నీ చేస్తూనే రైతుకి ఇంకా కొంత సాయం చేస్తే ఒక పెట్టుబడి సాయం కూడా మనం కానీ చేస్తే రైతు బలోపేతమవుతాడని చెప్పి పెట్టుబడి సాయం చేస్తూ పెట్టుబడి సాయం కింద రైతు బంధు అనే ఒక పెద్ద మహత్తరమైన ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు రైతాంగాన్ని ఒక అంటే
రాజు దిశ అంటే రైతాంగాన్ని తాను కోలుకొని తన కాళ్ళపై తాను నిలబడి పరిస్థితికి ఈరోజు కేసీఆర్ గారు తెచ్చిన రోజులను మనం చూసినాం. దాంతోపాటు ప్రమాదవశాత్తు ఒకవేళ రైతుకు ఏదన్నా జరిగితే ఆ కుటుంబం మొత్తం వీధి పాలు కాకూడదని చెప్పి రైతు బీమా లాంటి ఒక మహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చిన సందర్భం మనం చూసినాం. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తేనే, అన్నీ చేసిన తర్వాత రైతు పండించినాక కూడా మార్కెట్లో పొడితే పోయి అక్కడ కమిషన్ ఏజెంట్లు కానీ దళారుల పాలు కాకుండా అక్కడ తీసుకొని పోయి అమ్మి ఆయన చూసిన వ్యవస్థ దాన్ని చూసి కూడా మార్కెట్ యార్డులు కాదు, రైతు కళ్ళం దగ్గరికే మనం పోయి కొందామనే ఒక పెద్ద దాంతో ఈరోజు కొనుగోలు సెంటర్లు గ్రామాలకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంటే ఆ కొనుగోలు అంటే మొదటి నుంచి మనం విత్తనాలు నాటేటప్పటి నుంచి మొదలు పెడితే వరి కోత అయ్యేంత వరకు అన్ని రకాల స్కీములు పెడితేనే కానీ ఈరోజు రైతు తన కాళ్ళ మీద తను నిలబడి తాను బలోపేతమై కుటుంబాన్ని ఒకరి మీద ఆశపడకుండా అతను కూడా మామూలుగా అందరిలో కలిసి తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి రైతు వచ్చిండే. కానీ ఈరోజు మళ్ళీ పాత రోజులే, అంటే గత 13 మంది ముఖ్యమంత్రులు ఏ విధంగా అయితే చేసినారో అదేవిధంగా ఒక్కొక్క దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరంగల్లో హామీ ఇచ్చిండ్రు. రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ నేను చెప్తే నమ్మరేమో అని చెప్పి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకునికి ఎవరికి కూడా ముఖం లేక రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మాకు కానీ అవకాశం ఇస్తే మేము రైతుకు కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నారు, మేము 3వ పంటకు కూడా ఎకరాకు ఆయనకు సంవత్సరానికి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను అంటా ఉన్నా 3వ పంటకు ఎక్కడ పోయింది అని అంటా ఉన్నా. ఇవ్వలేదు 3వ పంటకు. కనీసం 2 పంటల కన్నా 15,000 ఈ రోజు వరకు ఇచ్చినవా నీ మాట ప్రకారం అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవ్వలేదు, బాగానే ఉంది. కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన 2 పంటలకైనా ఇప్పటికీ నువ్వు 3 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టినావు కదా, అంటే ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది? అది సరే, అది కూడా పోయింది, బాగానే ఉంది. దాంతోపాటు నేను సన్నాలు వండించండి, లేకుంటే నేను వరి వండిస్తే దానికి 500 బోనస్ ఇస్తానని చెప్పారు. 500 బోనస్ బోగస్గా మారి ఈరోజు దాని ప్రస్తావన లేకుండా పోయింది. ఎలక్షన్లు ఉన్నప్పుడు 1 సారో 2 సార్లు తప్ప ఈరోజు వరకు బోనస్ అనే ఊసే లేదు. మళ్ళీ దానిలో బోనస్లో కూడా ఒక తిరకాసు పెట్టి నేను దొడ్డోట్లు కాదు సన్నోట్లకే బోనస్ ఇస్తా అని చెప్పిండు. సరే, బాగానే ఉంది, సన్నోట్ల కన్నా అవన్నీ ఇచ్చిండా అంటే దాని పాపన కూడా ఈరోజు వరకు పోలే. ఈరోజు రైతులు ఎప్పుడు కానీ యాసంగిన దొడ్డోట్లు పండించి వానకాలంలో సన్నోట్లు పండించే పరిస్థితి ఉంటుండే. ఈయన మాటలు నమ్మి కానీ అంటే దొడ్డోట్లు యాసంగిన కొంచెం హీల్డింగ్ ఎక్కువ వస్తుంది, అంటే పంట ఎక్కువ వస్తుంది, అది కూడా మాని సన్నాలు ఎనగొండి మాకు బోనస్ వస్తుందేమనే ఒక ఆశతో సన్నాలు పండిస్తే దాన్ని కూడా ఎగ్గొట్టి ఈరోజు రైతులని పాపం ఉసురు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు రైతు డిక్లరేషన్లో చాలా హామీలు ఉన్నాయి. నేను ఈరోజు రైతుకు భూమి ఉన్న వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి, భూమి లేని రైతు కూలీలకు కూడా నేను సంవత్సరానికి 12,000 ఇస్తాను రైతు డిక్లరేషన్లో చెప్పినావు. ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఎక్కడ పోయింది అంటున్నాం, మీ మాట ఎక్కడ పోయింది? రైతు కూలీలకు ఎందుకు 12,000 ఇవ్వలేదు? అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు కూడా ఇస్తాననే మాట ఆయన చెప్పడం జరిగింది. కౌలు రైతులకు నేను ఈ రైతులకే కాదు, ఆయన కౌలు రైతుకు ఎందుకు ఇవ్వకూడదు, నేను రైతుకు యథావిధిగా ఇస్తూనే నేను కౌలు రైతుకు అడిషనల్గా ఇస్తానని చెప్పి ఒక మాట చెప్పిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్రస్తావన లేదు. అంటే మనం క్షుణ్ణంగా గమనిస్తే ప్రతి మాటను కూడా ఈ రోజు వరకు ఒక అంటే బోగస్, అంటే అధికారం కోసం ఎన్నన్నా చెప్పుదాం, అధికారం వచ్చిన తర్వాత ఎగవేద్దామనే ధోరణి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే నీవు ఈరోజు ఆ సీఎం సీట్ నుంచి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీవు ఆ రోజు చెప్పినావు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో పెద్ద మాటలు చెప్పినావు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నీవెందుకు కొనుగోలు చేస్తలేవు, కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారీ డైలాగులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతిపక్ష నాయకునిగా. నాకు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇస్తే మేమే కొని విదేశాలకు ఎగుమతి చేస్తాం, విదేశాలకు ఎగుమతి చేసి ఆ వచ్చే లాభాలను రైతులకు వంచుతామని పెద్ద భారీ డైలాగులు ఆ రోజు నువ్వు చెప్పడం జరిగింది. ఈరోజు నువ్వు 10,000 కోట్లు అడిగినావు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే నీవు గత బడ్జెట్లో నువ్వు దాదాపు 3,24,234 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టినావు. 3 లక్షల కోట్ల బడ్జెట్ నీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయడానికి 10,000 అడిగిన నీవు 3 లక్షల బడ్జెట్ ఉంటే ఎందుకు కొనుగోలు చేస్తలేవని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నీ అబద్ధాల మాటలు, నీ కళ్ళబొల్లి మాటలు, అధికారం కోసం ఎన్ని మాటలైనా అబద్ధాలు చెప్పేది ఈరోజు యావత్ రైతాంగం గమనిస్తూ ఉంది.
నీ రైతు వ్యతిరేకిగా రైతుని నానా మళ్ళీ గత కాంగ్రెస్ పాలకులు ఏ విధంగా అయితే రైతును పీల్చి పిప్పి చేసి ప్రతి రైతు కూడా ఆత్మహత్యకు ఉరిగొల్పే విధంగా ఏదైతే పరిపాలన సాగిందో అంతకన్నా ఎక్కువగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతుకు కక్షపూరితంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పండించిన ఆఖరి గింజ వరకు కొంటా అని నీవైతే మాట చెప్పినావో ఆ మాట ప్రకారం నీవు ప్రతి గింజను కూడా ఇప్పటివరకు కొనాలి. ఈ సీజన్లో చూస్తే 3 నెలలు అయింది రైతులు రోడ్ల మీద ఒడ్లు పోసుకొని. ఇప్పటి వరకు ఒకసారి లారీలు లేవంటావు, ఒకసారి హమాలీలు లేరు అంటారు, ఓసారి లారీలు ఆడిపోతే మిల్లోడు దించుకునే పరిస్థితి లేదు. 3 నెలల నుంచి రైతులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకి పండించడానికి 4 నెలలు 5 నెలలు సమయం పడితే వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి 2-3 నెలల సమయం పడుతూ ఉంది. అంటే ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండు, ఏ విధంగా చెప్పిండు, ఈరోజు రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సర్కార్ కానీ చేస్తూ ఉంది. ఇది అంత మోసపూరితం, రైతుకు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు ఈ రైతులందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అందరూ నడుం బిగించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి గద్దె దింపాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంతో సంబంధం లేకుండా పంట కొనుగోలు చేయాలి. మీరు చెప్పిన మాటలే నేను ఒక్కసారి దయచేసి ఆయన చెప్పిన మాటలనే ఒక్కసారి మీకు వినిపించడం జరుగుతుంది. ఎందుకు అనంటే తెలియాలి, ప్రజలకు కూడా ఎలా మోసం చేస్తుంది అనే విషయం తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కటే నిమిషం. ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గానివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఈ రోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. 20 లక్షల అంటే ఎంత దగులుబాజీతనం అని అంటే, ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గానివి దళారీ పని మీ ఇద్దరికి ఊరే. నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొనప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి కింద వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాం. 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీకి కేటాయించు. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను మేము కొంటాం, విదేశాలకు ఎగుమతి చేస్తాం. రైతులకు 1960 రూపాయలు గిట్టుబాటు ధరనే కాదు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్. అంటే దీన్ని బట్టి ఆయన ఆ రోజు కేసీఆర్ గారికి సవాల్ విసిరిండు. అయ్యా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, నేనే కొని విదేశాలకు దాన్ని ఎగుమతి చేసి దాని ద్వారా వచ్చే లాభాలను నేను రైతులకు పంచుతా అని గొప్ప మాటలు చెప్పినావు కదా. లేకపోతే నేను ఓట్లే అడగనన్నావు. ఈరోజు నీవు రైతులతోటి ఖరీదు చేయకపోతే ఈరోజు మళ్ళీ నీవు ఓట్లు అడగవా అని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో మాటలు చెప్పినావు, గద్దె దిగు అన్నావు. ఈరోజు ఎవరు గద్దె దిగాలి అంటున్నాను నేను ఈ సందర్భంగా. ఆ రోజు కేసీఆర్ని గారు అన్నావు కదా, నీకు ఒడ్లుగానే కొనలేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మోడీ గాడు అన్నావు.
అంటే ఒక సభ్యత లేదు, ఒక వయసుకు గౌరవం లేదు, ఒక హోదాకు గౌరవించే సంస్కారం మీకు లేదు. ఏది పడితే అది కేసీఆర్ కానీ లేకుంటే ఇంకొకరిని మోడీగాడా వాడా అని అంటున్నావు. అంటే మీ స్పష్టంగా మీరు వింటా ఉన్నారు. మోడీ గారు ఎందుకు కొనాలి? నీకు కదా ఇక్కడ ప్రజలు ఓట్లు వేసినారు, నీవు ముఖ్యమంత్రివి, నీవు ఎందుకు కొంటలేవు? నెపం కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు వేస్తున్నావు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన నీవు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు నెపం వేస్తూ ఉన్నావు? రాష్ట్ర ప్రభుత్వంగా నీవు ఎందుకు కొనలేకపోతున్నావు? ఆ రోజు కేసీఆర్ని డిమాండ్ చేసినావు కదా, ఒకవేళ కొనలేకపోతే నీవు గద్దె దిగు అని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీవు ఈ గద్దె మీద ఉండాల్సిన నైతికత నీకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రైతులను నిర్లక్ష్యం చేసినా, వరి కొనుగోలులో నిర్లక్ష్యం చేసినా తప్పకుండా యావత్ రైతాంగం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులే గద్దె దింపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.